నమస్కారः మిత్రాణి. ఇవాళ మనం ప్రోటీన్ రిచ్ మిల్ మేకర్ పులావ్ చేసుకుందాము. దీనికోసం నేను ఒక 100 గ్రామ్స్ మిల్ మేకర్ని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. అలాగే టొమాటోలు, అల్లం, వెల్లుల్లిపాయ ఈ 3 కలిపి మెత్తగా పేస్ట్ కొట్టుకున్నాను. సో ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుని అందులోనే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పెరుగు వేసుకొని ఆ పెరుగులోకి ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు మొత్తం రెసిపీకి అంతా ఇక్కడ వేయలేదు, ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా అండ్ కొంచెం పసుపు వేసుకుని ఈ 3 బాగా కలుపుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా, ఉండలు లేకుండా, నీరు తగ్గితే ఉండకట్టేస్తుంది కదా, సో అట్లా లేకుండా చక్కగా మొత్తం అన్నీ బాగా కలిసేలాగా పెరుగుకి, టమాటో పేస్ట్కి బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న మిల్ మేకర్ ఏవైతే ఉన్నాయో మిల్ మేకర్ని నీరంతా పిండేసుకొని స్క్వీజ్ చేసుకుని ఈ పేస్ట్లో వేసుకున్నాను. సో దీంతో పాటు మీల్ మేకర్తో పాటు నేను మా అమ్మాయి మీల్ మేకర్ తినదని చెప్పి దానికోసం బంగాళదుంపలు కూడా వేసుకున్నాను. మీ చాయిస్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, చాయిస్ ఈజ్ యువర్స్. ప్యూర్ మిల్ మేకర్ చేసుకోవాలంటే వేసుకోక్కర్లేదు. మీల్ మేకర్, పొటాటో 2 ఇందులో వేసుకుని చక్కగా వాటిని ఈ పేస్ట్ అంతా, ఈ టమాటో పేస్ట్ అంతా వాటికి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దీనికి కాంబినేషన్ మీరు ఏదైనా స్టార్టర్ తెచ్చుకొని తినచ్చు, లేదైనా స్టార్టర్ చేసుకొని కూడా తినచ్చు. లేదు అంటే ఇలానే ఉత్తినే కూడా రైస్ లాగా పెరుగుతో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఈ స్టేజ్లోనే దీన్ని మ్యారినేట్ అవ్వడానికి ఒక 1/2 అవర్ పాటు నేను పక్కన వదిలేసుకున్నాను. మీరు అంటే 1/2 అవర్ కంటే ఎక్కువ ఉంచుకున్నా పర్వాలేదు, బట్ నేను 1/2 అవరే ఉంచాను. మీల్ మేకర్ చాలా త్వరగా అబ్జర్వ్ చేసేస్తుందని. ఆ తర్వాత 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాను. అలాగే పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని అందులో బిర్యానీ సామాన్లు అన్నీ వేసి వాటిని ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించు. అవి బాగా వేగిన తర్వాత అందులోనే నేను 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు చక్కగా సన్నగా తరుక్కొని అవి కూడా వేసుకుని అవి కూడా బాగా వేగేంత వరకు, అంటే మీకు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న మిల్ మేకర్, బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది, మరీ బంగాళదుంపలు ఉడికేంత వరకు అవసరం లేదు. చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచి అందులో కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఉన్న నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇది మొత్తం ఈ పులావ్ రైస్ అంతా నేను ఒక 1.5 కప్ రైస్తో చేసుకున్నానండి. సో 1.5 కప్ రైస్ని నేను వాష్ చేసుకుని దాన్ని రైస్ కుక్కర్లో వేసుకొని అందులో మనం ఇందాక వేయించుకున్న మిల్ మేకర్ మొత్తం మిక్స్చర్ అంతా వేసుకొని దాంట్లో 3 కప్స్ ఆఫ్ వాటర్ అండ్ ఇదే స్టేజ్లో మొత్తం రెసిపీకి మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని రైస్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవడమే, అంతే. మిల్ మేకర్ పులావ్ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి. థ్యాంక్ యూ.